హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం మాయావర్తకుడి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఏంటి, ఈ ఆలీ వెళ్ళి వాళ్ళందరితో ఇలా చెప్పేస్తాడు కదా, నాకేం సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, నాకు కూడా అప్పు ఉన్నాడు ఆ మారూఫ్ అని చెప్పేస్తాడు కదా. వాళ్ళందరూ ఏం చేస్తారు, సరే మనం సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేద్దాము ఇతని గురించి అని చెప్పి వీళ్ళందరూ కలిసి సుల్తాన్ దగ్గరికి వెళ్తారు. వర్తకులందరూ కలిసి వాళ్ళకి మారూఫ్కి మధ్య నడిచిన లావాదేవీలన్నీ చెప్తారు. చెప్పి, ప్రభు అతను పేదవాడా అనుకుందాము అంటే మా కళ్ళెదిటే పేదవాళ్ళకి గుప్పెళ్ళతో బంగారం దానం చేసేస్తున్నాడు. పోనీ దరిద్రుడైన వాడు ఎలా చేయగలుగుతాడు, అంత బంగారం ఎలా దానం చేయగలుగుతాడు చూస్తూను అని చెప్పి వీళ్ళు అంటారు. అని అతను సరుకొస్తోంది అని చెప్తున్నాడే కానీ ఆ సరుకు ఎన్నాళ్ళైనా రావట్లేదు, ఏంటో తెలియట్లేదు, మేము మోసపోయామని మాకు అనిపిస్తోంది, ఆ మారూఫు ధనవంతుడు అవునో కాదో తెలియట్లేదు అని చెప్పి ఈ సుల్తాన్కి మొరపెట్టుకుంటారు. వీళ్ళందరూ మొరపెట్టుకునేటప్పటికి ఈ సుల్తాన్ ఏం చేస్తాడు, ఈ మారూఫ్ని పిలిపించి ఈ మారూఫ్ని అడుగుతాడు అనమాట. ఏంటి అసలు వీళ్ళందరూ ఇలాగా నీ మీద ఫిర్యాదు చేశారు, ఏంటి నీ విషయం చెప్పు అని అడుగుతారు. అతని ఈ సుల్తాన్ కూడా పరమ లోభి అనమాట. ఈ మారూఫు పేదలకు గుప్పెళ్ళతో దానం చేసేస్తున్నాడు బంగారం అనేటప్పటికీ ఇతనికి కూడా దురాశ పుట్టి నిజమే వీడేదో పెద్ద వ్యాపారస్తుడు అయి ఉంటాడు, మనం ఏంటో చూడాలి, ఈ మారూఫ్తో మనం కూడా స్నేహం చేసుకోవాలి అని అనుకుంటాడు మనసులో. అనుకుని ఈ మారూఫ్తో అడుగుతాడు, ఏంటి వీళ్ళకి నీకు జరిగిన లావాదేవీలు ఏంటి, వీళ్ళు నీ మీద ఫిర్యాదు చేశారు, ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంటాడు. అనేటప్పటికీ మారూఫ్ అంటాడు, ప్రభు నేనేమి మోసం చెయ్యట్లేదు వీళ్ళని, నేను నా సరుకు వస్తోంది, మీరు అనవసరంగా అదేంటి కంగారు పడకండి అని చెప్పినా కూడా వాళ్ళు వింటం లేదు అని చెప్పి ఈ మారూఫ్ ఈ సుల్తాన్తో అంటాడు. అనేటప్పటికీ ఇతను అంటాడు, అయితే నీకు నేను ముందుగా ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో కనుక నువ్వు నెగ్గితే సరే, లేదు అంటే గనక నేను తల తీయించేస్తాను అని చెప్పి సుల్తాన్ అంటాడు. నువ్వు మోసగాడు కాదని రుజువు చేసుకోవాలి, రుజువు చేయకపోతే గనక నీ తల తీయించేస్తాను అంటాడు. అప్పటికి ఈ మారూఫ్ని ఈ వజీర్ దగ్గరికి పంపించేటప్పటికి ఈ సుల్తాన్కి ఇతను సలాం చేసి వజీర్ దగ్గరికి వెళ్తాడు. వజీర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వజీర్ అంటే ఎవరు, మంత్రి అన్నమాట. అయితే ఆ వజీర్ అంటాడు, నువ్వు 60,000 బంగారు నాణ్యాల దాకా నువ్వు ఈ వర్తకులకి బాకీ పడ్డావు అని చెప్తున్నారు, అది నిజమేనా అని అడుగుతాడు. అడిగేటప్పటికి అవును అది నిజమేను, నా సరుకు వచ్చిన తర్వాత నేను వీళ్ళ దగ్గర తీసుకున్న ఆ అప్పంతా నేను తీర్చేస్తాను, అదేంటి నా దగ్గర కొల్లలుగా ఉంది సరుకు అని చెప్పి ఈ మారూఫ్ తాపీగా చెప్పేటప్పటికి ఇతను ఏం చేస్తాడు, ఇతను పరీక్షించాలి అని చెప్పి అదేంటి చాలా ఖరీదైన ఒక ముత్యం తీసి, ఇట్లాంటి విలువగల ముత్యాలు నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతాడు. అడిగేటప్పటికి మారూఫ్ ఏం చేస్తాడు, ఆ ముత్యాన్ని అటు ఇటు తిప్పి చూసి దాని కాలి కింద పెట్టి గట్టిగా నొక్కేసి చితక్కొట్టేసేటప్పటికి సుల్తాన్కి ఒళ్ళు మండిపోతుంది. ఏంటి నీ ఉద్దేశం, ఏంటి నువ్వు చేస్తున్న పని అని గట్టిగా అరుస్తాడు. అడిగేటప్పటికి ఇదేంటి, ఇదెంత విలువ ఉంటుంది, ఈ ముత్యం ఒక చాలా తక్కువ ఖరీదు, నా వద్ద దీనికంటే చాలా విలువైన ముత్యాలు ఎన్నో ఉన్నాయి అని మారూఫ్ గొప్పలు పోయేటప్పటికి సుల్తాన్కి ఇంకా దురాశ పుడుతుంది. అమ్మో నిజమే చెప్తున్నట్టున్నాడు వీడు, ఇదేంటి తన దగ్గర చాలా ముత్యాలు వజ్రాలు బోళ్ళంత డబ్బు ఉన్నట్టుంది, మనం ఎట్లయినా సరే ఇతనితో స్నేహం చేసుకోవాలి అనుకొని ఇతను ఏం చేస్తాడు, ఈ సుల్తాను వర్తకులందరితోనూ మీరు ఏమీ భయపడకండి, బెంగపడకండి, తను సరుకు రాగానే మీ బాకీలన్నీ వసూలు చేసేసుకోండి అని చెప్పేసి ఆ వజీర్ని పిలిచి ఈ మారూఫ్ని రాజభవనానికి అతిథిగా ఆహ్వానించి తీసుకురా అని చెప్పి అతను సభ నుంచి వెళ్ళిపోయి తర్వాత రాజభవనానికి ఈ మారూఫ్ని ఆహ్వానించి ఈ పెళ్లి ప్రస్తావన తెస్తాడు మారూఫ్తో. ఎవరికి, ఈ సుల్తాన్కి ఒక కూతురు ఉందన్నమాట. ఆ కూతుర్నిచ్చి మారూఫ్కి పెళ్లి చేసేస్తే అతని దగ్గర ఉన్న డబ్బు దస్కం అవన్నీ కూడా ఇతనికి వచ్చేస్తాయి కదా. అందుకని చెప్పి ఇతన్ని ఎలాగైనా సరే
తన కూతురికిచ్చి పెళ్లి చేయాలని ఈ సుల్తాను ఆలోచించి ఈ వజీరుతో చెప్పి అడగమంటాడు. అడగమనేటప్పటికి ఈ వజీర్ అంటాడు, అయ్యో అతను చూస్తే పరాయి దేశస్తుల్లాగా ఉన్నాడు, అతన్ని మనం రాజభవనంలోకి ఆహ్వానించడం ఏంటి, మన అమ్మాయికి ఇచ్చి రాజకుమార్తెకి ఇచ్చి అతనికి పెళ్లి చేయటం ఏమిటి అని చెప్పి ఈ వజీర్ అంటాడు. అనేటప్పటికీ ఈ సుల్తాన్ ఒళ్ళు మండిపోయి ఎందుకు చేయకూడదు, అతను అంత ధనవంతుడు, అంత మంచివాడు, యువకుడు, అతనికి నా కూతుర్నిచ్చి నేను పెళ్లి చేస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడుకు, ఇది నా ఆజ్ఞ అంటాడు. అనేటప్పటికి ఇంకా వజీర్ ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఈ మారూఫ్ని రాజభవనానికి ఆహ్వానించి రాజభవనంలో బస ఏర్పాటు చేస్తాడు అతనికి. ఈ సుల్తాన్ గారు ఏం చేస్తారు, ఈ మారూఫ్ని తన కూతురికిచ్చి చాలా వైభవంగా పెళ్లి చేస్తాను అంటాడు. పెళ్లి చేస్తానంటే ఈ మారూఫ్ అంటాడు, అయ్యో ఇప్పుడు కాదండి, నా సరుకంతా వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నేను అసలు పెళ్లి కూతురికి ఏదైనా మంచి నగ చేయించాలన్నా, మంచి బట్టలు కొనాలన్నా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ బోళ్ళంతా డబ్బు అది నేను దానంగా ఇవ్వాలన్నా నా దగ్గర ఏమీ లేవు, ఇప్పటికే నేను అప్పు చేసి ఉన్నాను, సరుకు రాగానే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అనేటప్పటికీ ఈ సుల్తాను ఆత్రపడిపోతాడు, అమ్మో మనం ఇప్పుడు వదిలేస్తే ఇంకెవరైనా వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తారేమో అని చెప్పి, ఏం పర్వాలేదు, సరుకు వచ్చినప్పుడు అప్పుడు ఇద్దరు కానీ మళ్ళీను ఇప్పటికి పెళ్లి అయితే చేసేసుకోండి, డబ్బులన్నీ నేను నా ఖజానా నుంచి మీకు ఇస్తాను, మీరు ఎన్ని దానాలైనా చేసుకోండి, మా అమ్మాయికి మట్టుకి మీరు మీ సరుకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన నగలు బట్టలు అన్నీ అప్పుడు ఇద్దరు కానీ అని చెప్పి ఈ సుల్తాను అప్పటికప్పుడే గాబా ఈ మారూఫ్కి ఇచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసేసి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నా ఖజానా నుంచి తీసుకొని దాన ధర్మాలు చేసుకోండి అంటాడు. అనేటప్పటికీ ఇతను ఏం చేస్తాడు, ఆ ఖజానాలోంచి రోజు ఆ వజీర్కి చెప్పి డబ్బులు తెప్పించుకొని అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అలాగా రోజు దాన ధర్మాలు చేస్తూ ఉండేటప్పటికి ఈ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఖజానాలో డబ్బు తరిగిపోతూ ఉంటుంది కదా, ఇతనేమో ఇష్టం వచ్చినట్టు దానాలు చేసేయటము, సభలో కూర్చోవటము, ఆ దేవుడిలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని వర్తకులు వాళ్ళని నర్తకులు నాట్యం చేస్తుంటే చూడటము, విదూషకులు హాస్యాలు చెప్తూ ఉంటే చూడటము, ఇట్లాగా మళ్ళా యోధులు కుస్తీలు పడుతూ ఉంటే చూడటము, ఇట్లా ఇవన్నీ చూస్తూ చక్కగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఖజానా కూడా ఖాళీ అయిపోవటానికి వచ్చేటప్పటికి ఈ వజీరు పాపం ఈ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి, ప్రభు మన ఖజానా కూడా ఖాళీ అయిపోతుంది, ఇంకేం చేయమంటారు చెప్పండి, నగర వర్తకులేమో బంగారం అంతా ఇతనికి ఇచ్చాము మేము నష్టపోయామని వాళ్ళు పక్కన గొడవ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి మన ఖజానా కూడా శుభ్రంగా గుల్లైపోతుంది అని చెప్పి మొరబెట్టుకుంటాడు ఈ వజీరు. మొరబెట్టుకునేప్పటికీ సుల్తాన్కి కోపం వస్తుంది, అదేమన్నా నీ సొమ్మ ఏంటి, ఖాళీ అయితే అవ్వని, అతను సరుకు వచ్చిన తర్వాత బోళ్ళంత డబ్బు బోళ్ళంత బంగారము మనకి వస్తుంది, అంతకు ఈయనకేమీ భయం ఏమీ లేదు అని చెప్పి ఉత్సవాలు అలాగా జరిపిస్తూనే ఉంటాడు ఈ సుల్తాన్. అతను శుభ్రంగా ఈ మారూఫ్ ఏం చేస్తాడు, 2 చేతులతోనూ వీధిలో కనిపించిన వాళ్ళకి అందరికీ డబ్బులు వెదజల్లేస్తూ ఉంటాడు అనమాట, దాన ధర్మాలు చేసేస్తూ ఉంటాడు. అలాగా ఈ మారూఫ్ను ఈ సుల్తాన్ కూతురు ఇద్దరు చాలా కాలం ఒక 40-50 రోజుల పాటు హ్యాపీగా గడిపేసరికి మారూఫ్కి ఒక పక్కన దిగులుగా ఉంటుంది, అమ్మో ఎలాగా ఇతను ఏదంటే నిజం తెలిసిపోయిందంటే మనకి శిక్ష పడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, అల్లానే మనల్ని రక్షించాలి అని చెప్పి అలాగా దిగులుగా కూర్చుంటాడు. ఒకరోజు కూర్చునేటప్పటికి సుల్తాన్ కుమార్తె అతని దగ్గరికి వచ్చి ఎందుకు అలాగా విచారంగా కూర్చున్నారని అడిగేటప్పటికి ఇతను అంటాడు, ఇదంతా అల్లా నిర్దేశించిన పని, నాదే తప్పేమీ లేదు, నా గురించి మీ నాన్నగారు ఏమి తెలుసుకోకుండానే నిన్నిచ్చి పెళ్లి చేసేశారు, ఇప్పుడు ఇదంతా నా తప్పేం కాదు అని అంటాడనమాట. అనేటప్పటికీ ఆ సుల్తాన్ కూతురు అంటుంది, ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు మీరు చేసిన తప్పేమిటి అని అడిగేటప్పటికి ఈ జరిగిందంతా ఈ సుల్తాన్ కూతురికి చెప్పేస్తాడు ఇతను మారూఫ్.
చెప్పేటప్పటికి అయ్యో ఎట్లాగా ఇదంతా మా నాన్నగారికి తెలిసిందంటే మిమ్మల్ని తల తీయించేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి మనము అని చెప్పి ఏం చేస్తుందంటే, మీరు ఏమీ కంగారు పడకండి, మీకు నేను ఒక ఇది రాసిస్తాను, ఒక చీటీ రాసిస్తాను, ఆ చీటీని పుచ్చుకొని మీరు గేటు దాటేసి మీరు నగరం దాటేసి వెళ్ళిపోండి అని చెప్పేసి తనకి నమ్మకస్తుల వాళ్ళని ఇచ్చి సుల్తాన్ కూతురు ఏం చేస్తుంది, ఈ మారూఫ్ని ఆ రాజభవనం నుంచి బయటికి పంపించేస్తుంది. అతను ఎవ్వరికి ఏమి చెప్పా పెట్టకుండా ఈ మారూఫ్ ఇంకెందుకంటే ఇంకా ఖజానా ఖాళీ అయిపోయింది, తన విషయం తెలిసింది అనుకో, ఇంకా సుల్తాన్ తలదీయించేస్తాడు. ఇంకా అతనికి ఈ డబ్బు మత్తు ఇవన్నీ అప్పటికి వదులుతాయి. 40-50 రోజులకి అప్పుడు వదిలి తన స్థితి ఏమిటి అని తనకి తెలిసి భయం వేసి భార్యతో అవన్నీ చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ అమ్మాయి పాపం ఏం చేస్తుంది, ఎలాగో అలాగా అతను తప్పించేద్దాము అని చెప్పి అతన్ని ఆ రాజభవనం నుంచి తప్పించేటప్పటికి అతను అలాగా ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోయేటప్పటికి ఈ సుల్తాన్కి తెలుస్తుంది, వీడు భవనంలో లేడు, తప్పించుకొని పారిపోయాడు అని చెప్పి తెలిసి అతను ఎక్కడున్నా సరే పట్టుకొని రావాలి అని చెప్పి సైన్యానికి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అందరూ అతని గురించి వెతకటం మొదలు పెడతారు. కానీ ఈ మారూఫ్ ఏం చేస్తాడు, అసలు ఎక్కడ ఆగకుండా అలాగ చాలా దూరం వెళ్ళిపోతాడనమాట. చాలా దూరం వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఒక పెద్ద పొలం కనిపిస్తుంది. ఆ పొలంలో ఒక అతను పొలం దున్నుకుంటూ ఉంటాడు. ఇతను రాజా దుస్తుల్లోనే ఉన్నాడు కదా, మంచి గుర్రం మీద వస్తున్నాడు కదా, చూసి ఏం చేస్తాడు, ఆ పొలంలో పనిచేసుకునే ఆయన, ఎవరు బాబు, ఏమిటి నువ్వు ఇంత ఎండలో ఇలా వస్తున్నావు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికి ఇతను అంటాడు, ఏం లేదు, నాకు కొంచెం ఆకలిగా ఉంది, భోజనం ఏర్పాటు చేయగలవా అని అడిగేటప్పటికి ఈ పొలంలో పనిచేసుకునే అబ్బాయి అంటాడు, అయ్యో దాందేముంది, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేసి భోజనం తీసుకొని వస్తాను, మీరెవరో పెద్ద మనిషిలాగా ఉన్నారు, చాలా ధనవంతుల్లాగా ఉన్నారు, మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారో ఏంటోను, చాలా అలసిపోయి ఉన్నారు, ఇక్కడే కూర్చోండి అని చెప్పి ఆ పొలంలోనే ఈ మారూఫ్ నుంచి అతని ఇంటికి వెళ్తాడు భోజనం తయారు చేసి తీసుకురావటం కోసం. ఎంతసేపు అయినా రైతు తిరిగి రావట్లేదు. ఇతనికేమో ఆకలేస్తోంది. సరే ఏం చేద్దాంలే, తన మూలంగానేమో అతని పొలం పని ఆగిపోయింది, పోన్లే ఈ పని చేసి పెడదాం అతనికి అని చెప్పి ఈ మారూఫ్ ఏం చేస్తాడు, అతను వచ్చే లోపల మనం ఈ పొలాన్ని దున్నుదాము, పాపం అతనికి కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆ ఎద్దుల్ని ఆ నాగల్ని తీసుకుని కొంత దూరం అలాగా దున్నుతూ ఉంటాడనమాట. దున్నుతూ ఉండేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఈ నాగలికి గట్టిగా ఏదో అడ్డు తగులుతుంది. అడ్డు తగిలేటప్పటికి ఇతని మారూఫ్ ఏం చేస్తాడు, పలుగు తీసుకొచ్చి దాన్ని తవ్వి చూసేటప్పటికి అక్కడ ఒక రాతి పలక కనిపిస్తుంది. ఆ రాతి పలక కనిపించేటప్పటికి గబా ఆశ్చర్యపడుతూ దాన్ని బలమంతా ఉపయోగించి పక్కకి లాగి లోపలికి చూసేటప్పటికి లోపల పెద్ద సొరంగం లాగా ఉంటుందన్నమాట. గబా మెట్లు కూడా కనిపిస్తాయి. దాంట్లోకి దిగిపోయి చూస్తాడు, అక్కడ ఒక పెద్ద కొట్టం లాంటిది ఉంటుంది. ఆ కొట్టంలో కుప్పలు బంగారం, ముత్యాలు, రత్నాలు కుప్పలుగా ఉంటాయన్నమాట. ఎన్నో వందల సంవత్సరాల కిందట రాజులు ఎవరో అక్కడ డబ్బుని దాచిపెట్టారనమాట. అదంతా అక్కడ ఉండిపోయింది. ఆ రాజ్యాలు పోయాయి. ఆ ప్రాంతం ఎడారి ప్రాంతం అయిపోయింది కొన్నాళ్ళకి. అక్కడ డబ్బు ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఈ మారూఫ్ అదృష్టం కొద్దీ అక్కడ ఆ డబ్బు మారూఫ్కి కనిపించినప్పటికీ అతను ఏం చేస్తాడు, గబగబా పైకి వచ్చి అది ఎలా ఉందో ఆ రాతి పలకను అలా మట్టి కప్పేసి ఏమి తెలియని వాళ్ళలాగా కూర్చొని ఈ రైతు ఏం చేస్తాడు, పాపం రకరకాల ఆహార పదార్థాలన్నీ తీసుకొచ్చి ఈ మారూఫ్ ముందు పెట్టి, బాబు మీకోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చాను, అందుకే కొంత లేట్ అయ్యింది, మన్నించండి, మీరు కడుపు నిండా భోజనం చేయండి, ఎంత దూరం నుంచి వస్తున్నారో ఏంటోనో, మీరు చాలా మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు, తెలివిగల వాళ్ళలా కనిపిస్తున్నారు, మీరు చాలా ధనవంతుల్లాగా ఉన్నారు, తినండి అని చెప్పి మారూఫ్కి
కడుపు నిండా భోజనం పెడతాడు. భోజనం పెట్టేటప్పటికి ఈ మారూఫ్ అంటాడు, అదేంటి నువ్వు చాలా దయగలవాడిలాగా ఉన్నావు, చాలా మంచివాడిలాగా ఉన్నావు, నీ మాట తీరు నీ ఈ వ్యవహారం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ పొలం పని ఎంతకాలం చేసుకుంటావు ఇలా ఎండలో పడి, నీకు ఎంత కావాలో చెప్పు, అంత డబ్బు నేను ఇస్తాను, హాయిగా వ్యాపారం చేసుకో, చల్లబాటుగా కూర్చొని చక్కగా వ్యాపారం చేసుకో, ఈ ఎండలో నువ్వు ఈ పొలం దున్నుకుంటే ఎన్నాళ్ళు కష్టపడతావు అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ రైతుకి చాలా ఆనందం వేస్తుంది. ఆనందం వేసి ఏం చేస్తాడు, ఈ మారూఫ్ ఇలా అడిగేటప్పటికి సరే బాబు అలాగేను అని చెప్పి అంటాడు. అనేటప్పటికి మారూఫ్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న డబ్బులు సుల్తాన్ దగ్గర నుంచి వస్తూ కొంత డబ్బు తెచ్చుకుంటాడు అనమాట. ఆ డబ్బు ఏం చేస్తాడు, ఈ పొలం బేరం పెట్టేసేసి ఆ పొలం అతని దగ్గర నుంచి తీసేసుకొని ఆ రైతుకి డబ్బులన్నీ ఇచ్చేస్తాడు. అతను తెచ్చుకున్న డబ్బులు మొత్తం ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసి అక్కడే ఆ రైతు ఇంట్లోనే కొంతకాలం ఉండి ఆ పొలం అంతా తన పేర రాయించుకొని రిజిస్టర్ చేయించుకొని అక్కడే ఉండి అటు వచ్చిన గాడిదల్ని గుర్రాల్ని వాటన్నింటినీ ఎంత కావాలంటే అంతా పెట్టి కింద నేలమాలిగలో బోళ్ళంత డబ్బు ఉంది కదా, ఆ డబ్బులు కొంచెం పైకి తీస్తూ ఉంటాడు. అటు వచ్చిన వ్యాపారస్తుల దగ్గర అటు నుంచి ఎవరైనా వ్యాపారస్తులు వెళ్తుంటే వాళ్ళ దగ్గర సరుకు మొత్తం కొనేయటం, గాడిదలు గుర్రాలు కొనేయటం ఇట్లా చేస్తూ ఉంటాడు. చేసి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అతని దగ్గర బోళ్ళన్ని గాడిదలు గుర్రాలు బోళ్ళంతా డబ్బు నగలు చేరుతాయి. అవన్నీ తీసుకొని మళ్ళీ ఖతాన్ నగరానికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ సుల్తాన్ గారు అసలు చాలా కోపంగా ఉంటారు, ఆందోళనగా ఉంటాడు. అయ్యో చూస్తే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, ఇంకా ఇతను రాలేదు ఏంటి అని చెప్పి సుల్తాను చాలా చిరాకుగా కంగారుగా ఉంటాడు. ఈ సుల్తాన్ కుమార్తె దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏంటమ్మా ఏంటి ఇలా జరిగింది, నీకు ఏమన్నా చెప్పాడా, ఏమిటి ఎక్కడికి వెళ్తున్నాను ఏమిటి అని చెప్పాడా అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది తెలివిగా, ఏంటి బిడార్ వస్తోంది సరుకు వస్తోంది అని చెప్పి వెళ్ళారు నాన్న ఆయన, అంతేగాని నువ్వు అనుకుంటున్నట్టు ఆయన ఏం పారిపోలేదు, సరుకు కోసం ఇంకా చాలా లేట్ అవుతోంది అని చెప్పి ఆయన సరుకుని తీసుకురావడానికి వెళ్ళారు. ఆ రోజు ఎవరో అతనికి కబురు పంపించారు, ఎవరో బందిపోటు దొంగలు అతని సరుకు తెచ్చే వాళ్ళ మీద పడి దోచుకున్నారట, బోల్డ్ డబ్బు నష్టం అయిపోయిందిట, అయినా కూడా ఇంకా బోల్డ్ అంత డబ్బు ఉందిట అని చెప్పి ఆయన నేనే వెళ్ళి అదంతా నేను దగ్గరుండి తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు అని ఈ అమ్మాయి అబద్ధం మీద అబద్ధం చెప్పేస్తుంది తండ్రికి. చెప్పేటప్పటికి ఇంకా అలా ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ సుల్తాన్. చివరికి కొంతకాలం అయ్యేటప్పటికి కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఈ గబా ఒక భటుడు పరిగెత్తుకుంటూ సుల్తాన్ దగ్గరికి వచ్చి మహాప్రభు అల్లుడు గారు తిరిగి వస్తున్నారు, పెద్ద అదేంటి సరుకుతో బోళ్ళంతా సరుకుతో తిరిగి వస్తున్నారు అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ సుల్తాన్ ముఖం విప్పారుతుంది, అమ్మయ్యా అసలు ఈ వజీరేమో నన్ను కంగారు పెట్టేస్తున్నాడు అని చెప్పి వజీర్ వైపు చూసావా అల్లుడు గారు, నేను చెప్తే విన్నావా, అల్లుడు గారు చూడు పెద్ద సరుకుతో తిరిగి వస్తున్నారట అంటాడు. అనేటప్పటికి ఈ వజీర్ మొహం వాడిపోతుంది. ఈ మారూఫ్ గబా వచ్చి ఈ సుల్తాన్ గట్టిగా కౌగిలించుకొని, దేంటి ప్రభు నేను మీకు చెప్పకుండా అర్జెంటుగా వెళ్ళిపోయాను, దేంటి ఏమీ అనుకోకండి, నేను అనుకున్న దానికంటే నష్టం చాలా ఎక్కువగా జరిగింది, కానీ నా దగ్గర ఉన్న డబ్బులో కొంతమే పోయింది, మిగిలిందంతా ఉంది, రండి చూద్దురుగాని అని చెప్పి ఆ సుల్తాన్ని తన వెంట తీసుకుని వెళ్ళి ఆ రాజభవనం ముందు ఆవరణలో పెట్టిన మూటలన్నీ దించి అదేంటి ఆ గాడిదలు గుర్రాల్ని వరుసగా నుంచోపెట్టి ఆ ధనరాశుల్ని వాటి మొత్తాన్ని సుల్తాన్కి చూపిస్తాడు. అన్ని రాసులు ఆ బంగారం గాడిదలు గుర్రాలు ఇవన్నీ చూసేటప్పటికి సుల్తాన్ గారికి కళ్ళు చెదిరిపోతాయి. ఆ వజ్రాలు అవన్నీ చూసేటప్పటికి అసలు ఇంకా ఇంత పెద్ద కళ్ళేసుకుని చూస్తాడనమాట. చూసి ఇదంతా అదేంటి మన సరికేనా అని చెప్పి సుల్తాన్ అంటాడు. అనేటప్పటికి అవును ఇదంతా మన సరికేను, దొంగలు నా సరుకుల మీద పడి దాడి చేశారు, అయినా కూడా కొంత సరుకు పోయినా కూడా ఇంకా ఇంత సరుకు మిగిలింది అని చెప్పి అంటాడు ఈ మారూఫ్. అనేటప్పటికి
అప్పుడు ఈ సుల్తాన్ అంటాడు, నువ్వు ఇవ్వవలసిన వాళ్ళందరికీ, ఈ నగరంలో మిగిలిన వ్యాపారస్తులకి నువ్వు ఎంతెంత ఇవ్వాలో అందరికీ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసేయి, నువ్వు మోసం చేసావు అని అందరూ అనుకుంటున్నారు అని చెప్పి అంటాడు. అని చెప్పి ఆ వర్తకులందరినీ పిలిపిస్తాడు. ఆ వర్తకులందరూ వచ్చి అక్కడ వస్తారు. వచ్చేటప్పటికి వాళ్ళందరికీ మారూఫ్ ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువ డబ్బులు వేసి అందరి అప్పులు తీర్చేస్తాడు. ఈ ఆలీ అప్పు కూడా తీర్చేస్తాడు. ఈ ఆలీకి ముఖానికి నెత్తురు చుక్కుండదు. ఏంటి, ఏదో అబద్ధం చెప్పిస్తే నిజమే అయిపోయింది ఇదంతాను, అసలు వీడికి ఇంత డబ్బు ఇంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఇప్పుడు వీడేమో చెప్పులు కుట్టుకునేవాడు అని కనుక నేను నిజం చెప్పేస్తే నన్ను అసలు ఎవరైనా నన్ను ఇక్కడ వ్యాపారం చేయనిస్తారా, నువ్వెందుకు అలా అబద్ధం చెప్పావని నా మీద ఇదవుతారు, ఇప్పుడు అబద్ధం చెప్పినా కూడా అదంతా నిజమైపోయింది అని చెప్పి ఆలీ ఏమి మాట్లాడు, తేలికుట్టిన దొంగలాగా అలాగే ఉంటాడు. అతను ఆ మారూఫ్ ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొని తన అప్పు తీర్చాడు కదా, తన అప్పు కూడా తీర్చాడు కదా, అందుకని ఆ డబ్బులు తీసుకుని అతను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ సుల్తాన్ కుమార్తె చాలా ఆశ్చర్యపోయి లోపలికి వచ్చిన తర్వాత అడుగుతుంది, ఎక్కడిది ఇంత డబ్బు, మీరు అసలు నన్ను పరీక్షించడానికి నాతో అబద్ధం చెప్పారా, మీరు నిజంగానే పెద్ద వ్యాపారస్తులా అని చెప్పి కోపంగా కొంచెం అడుగుతుంది. అడిగేటప్పటికి మారూఫ్ అంటాడు, అయ్యో అదేమీ లేదు, నీతో నేను అప్పుడు నిజమే చెప్పాను, ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాను, విను, ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగి అది నాకు ఆ నిధి నాకు దొరికింది, ఆ నిధిని తీసుకొని వచ్చాను, ఇదంతా అల్లాదయ్యా అని చెప్పి మారూఫ్ భార్యతో నిజం చెప్తాడు. నిజం చెప్పేటప్పటికి ఆవిడ సంతోషించి ఇంకా ఆ విషయాలన్నీ ఏమీ ఎవ్వరికి తెలియనియకుండా వాళ్ళిద్దరూ చాలా సుఖంగా జీవితాన్ని గడుపుతారు. ఈ సుల్తాన్ చనిపోయిన తర్వాత ఈ మారూఫ్ ఖతాన్ నగరానికి సుల్తాన్ అయ్యి చాలా ఏళ్ళు ధర్మంగా రాజ్యపాలన చేస్తాడు. అందరినీ చాలా కన్న బిడ్డల్లాగా మొత్తం ప్రజలందరినీ చూసుకుంటూ చాలా ధర్మంగా రాజ్యపాలన చేస్తాడనమాట. ఇంకా ఈ రోజుతో ఈ మాయావర్తకుడు అనే కథ పూర్తి అయింది. అతను ఎంత మాయావర్తకుడు అయినా కూడా అతను భగవంతుడిని నమ్మటం మూలంగా, మంచి బుద్ధి ఉండటం మూలంగా అతనికి ఆ నిధి అనేది అతనికి దొరికింది. సరేనా మరి? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.